వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్ మీద స్వదేశంలోనే చాలా వ్యతిరేకతలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వివిధ సర్వేలు కూడా యుఎస్లో చాలామంది ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయడం లేకపోతే ఇరాన్ యుద్ధం విషయంలో చాలామంది ఈ వారికి అగెనిస్ట్గా ఉన్నారు అనేది చాలా వార్తలు వస్తున్న పరిస్థితి మనము చూసాం. అయితే లేటెస్ట్గా యుఎస్ కౌంటర్ టెర్రర్ చీఫ్ ఎవరైతే జో కెంట్ రాజీనామా చేయడం ఇప్పుడు యుఎస్లో చాలా ప్రకంపనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇరాన్ అసలు థ్రెట్ కాదు, ఇది కావాలని చేస్తుంది, ఒత్తిడితోటి చేస్తుంది అనేది కెంట్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి యుఎస్ నుంచి ప్రొఫెసర్ మోహన్ గారు ఉన్నారు. నమస్కారం మోహన్ గారు. నమస్తే అండి. మోహన్ గారు, మనం గతంలో కూడా మాట్లాడాం. మనం యుఎస్లో చాలామంది ఇరాన్ మీద యుద్ధం విషయంలో చాలా వ్యతిరేకతతో ఉన్నారు అనేది గతంలో మీరు కూడా అనాలిసిస్ చేసిన పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్ కౌంటర్ టెర్రర్ చీఫ్ జో కెంట్ రాజీనామా చేయడం ఇది ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఆయన ప్రధానంగా చెప్తుంది జూయిష్ లాబీ ఎక్కువగా పనిచేసింది ఈ యుద్ధం వెళ్ళడానికి, అంటే ఇజ్రాయిల్ ఎక్కువగా ఒత్తిడి చేసింది అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మీరు ఏమంటారు? ఇది అంటే ఈ వార్ విషయంలో రెండు గ్రూపుల్లాగా డివైడ్ అయిందంటారా యుఎస్లో? ఎస్, ద సింపుల్ ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. ఇదేంటంటే ఇది ఓపెన్ సీక్రెట్ అంటారు, అందరికీ తెలిసిన సత్యం. అది జరిగేది ఆ ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లనే వెళ్ళేది. ఇప్పుడు యాంటీ సెమిటిజం అనేది యూదులకి వ్యతిరేకత, యాంటీ జూయిష్ సెంటిమెంట్, అది యాంటీ సెమిటిజం. అంటే యాంటీ ఇజ్రాయలీ సెంటిమెంట్ ఈజ్ నాట్ యాంటీ జూయిష్ సెంటిమెంట్. ఇప్పుడు నా ఉదాహరణ తీసుకుంటే ఐఎమ్ యాంటీ ఇజ్రాయెల్. ద కరెంట్ ఇజ్రాయెల్ అడ్మినిస్ట్రేషన్, నెతన్యాహు అడ్మినిస్ట్రేషన్, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో. సపోర్ట్ జ్యూస్ బట్ నాట్ దిస్ గవర్నమెంట్, రైట్? ఇతని జో కెంట్ ఇంతకుముందు పాలిటిక్స్ అవన్నీ చూస్తే హీస్ బోత్ అని చెప్పి ఒక అభిప్రాయం చాలా మందికి పడింది, యాంటీ జూయిష్ అండ్ యాంటీ ఇజ్రాయెల్. అతను ఇచ్చిన లెటర్లో నేను ఇందాక పూర్తిగా చదివాను దాన్ని, మళ్ళీ మరొకసారి చదివాను, నిన్న చూశాను. బట్ వెరీ క్లియర్గా ఇజ్రాయెల్ ఒత్తిడి వల్ల, అలాగే అమెరికాలో ఉంటున్న ఒక వర్గం ఒత్తిడి వల్ల జూయిష్ అని అనలేదు. సో అతను అలా చేయటం వల్ల ఏమైందంటే, ఇప్పుడు సౌండ్స్ జూయిష్ కదా? నో, హీస్ నాట్ జూయిష్. నో, ఇట్ సౌండ్స్ ఆయన మాట్లాడుతుంది ఏదవుతుందో మాట్లాడుతాను అంటే ఎవ్రీబడి నోస్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్, కానీ పేరు ఎత్తలేదు. ఇప్పుడు ఫలానా వాళ్ళు అని పేరు చెప్పకుండా చెప్తున్నా, ఐ మీన్ ఇట్స్ వెరీ క్లియర్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్, రైట్? ఇప్పుడు మాగా వర్గంలో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ యాంటీ జూయిష్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మాగా చాలా మంది ఉన్నారు. ఇది నిక్ ఫ్యూంటెస్ అని ఒక వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ గా, అలాగే మీకు టక్కర్ కార్ల్సన్ పేరు విని ఉంటారు. వీళ్ళందరూ యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ తో ఉన్నవాళ్ళు. క్యాండిస్ ఓవెన్స్ అని ఇలాంటి వాళ్ళందరూ యాంటీ ఇజ్రాయెల్, యాంటీ జూయిష్ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు. ఇతను కూడా ఇంతకు ముందు గతంలో కొన్ని స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా యాంటీ జూయిష్ చేయకపోయినా కానీ, బట్ హీ వాజ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ లాబీ ఆర్ జూయిష్ లాబీ. అది అలాంటి, ఐ మీన్ హీస్ నాట్ జస్ట్ ఏ ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్ అండి. హీ వాజ్ ఆల్సో ఏ కాంగ్రెషనల్ క్యాండిడేట్. వాషింగ్టన్ స్టేట్ నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు హౌస్కి. సో హీస్ ఆల్సో ఏ పాలిటీషియన్. సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2025లో అతన్ని ఈ పదవికి నామినేట్ చేశాడు. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ సెనెట్ కన్ఫర్మ్ పొజిషన్ లేకపోతే ఇట్ డజంట్ రిక్వైర్ సెనెట్ కన్ఫర్మేషన్ తెలియదు, బట్ సంవత్సరం పైన ఉన్నాడు అదే పొజిషన్లో. సో ఇంత హై ర్యాంకింగ్ పొజిషన్, ఇంకోటి హై ర్యాంకింగ్ ఒక్కటే కాదు, అతను ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అన్నది కూడా మీరు గమనించాలి. డిఎన్ఐ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పదవి ఎప్పుడు మొదలు పెట్టారంటే 9/11 దాడులు అయిన తర్వాత. అప్పుడు ఏమంటే సిఐఏ, ఎఫ్బిఐ ఇలాంటి వీటన్నిటికీ దాన్ని ఏమంటారు, కోఆర్డినేషన్ కుదరక ఆ దాడులు అయినాయి. అలా కాదు, ఒక ఆఫీస్ ఉండాలి, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పదవి పెట్టి దానికి అత్యున్నత స్థాయి ఇచ్చారు నేషనల్ సెక్యూరిటీ.
సో వీళ్ళకి కనపడనివ్వండి, డొమెస్టిక్ టెర్రర్ చూస్తారు, ఇంటర్నేషనల్ గా చూస్తారు. అంత ఇంటెలిజెన్స్ వీళ్ళ వీళ్ళకి అందుబాటులో ఉంది. ఆ ఇంటెలిజెన్సే ప్రెసిడెంట్కి ఇస్తారు వీళ్ళు. సో వాట్ హీ వాజ్ సేయింగ్ ఇన్ దట్ లెటర్ ఈజ్ దెర్ ఇస్ నో థ్రెట్. అంత విజిబిలిటీ ఉన్న వ్యక్తి వెన్ దెర్ ఈస్ నో థ్రెట్ అంటే ఆ ప్రకంపనలు రాకుండా ఎలా ఉంటాయి? అంటే ఈయన మోహన్ గారు ఈయన సొంత ఎజెండా తోటి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు మాట్లాడుతున్నాడా, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనకి అతని మోటివ్ అనేది పూర్తిగా తెలియదు, కానీ నేను స్పెక్యులేట్ చేయమంటే స్పెక్యులేట్ చేస్తాను. సో ఒకటండి, ఏంటంటే ఎవరికైనా కానీ ఒక ఓపిక కొంతవరకే ఉంటుంది కదా కొన్ని విషయాల్లో. ఇప్పుడు బ్రేకింగ్ పాయింట్ నువ్వు ఇది కావు, ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఈ బ్రేకింగ్ పాయింట్ వచ్చి చూడని చెప్పి నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఎందుకు చెప్పమంటారా, అతను భార్య పేరు షానన్ కెంట్ అనుకో. హీ వాజ్ మ్యారీడ్ ఫర్ 15 years ఆర్ సంథింగ్ లైక్ దట్ ఆవిడతో. 2019లో ట్రంప్ మొదటి టర్మ్లో షీ వాజ్ డిప్లాయిడ్ సమ్వేర్ ఇన్ సిరియా, ఆ ప్రాంతంలో ఎక్కడో ఉన్నప్పుడు ఒక ఐసిస్ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి చేసుకోవడం వల్ల ఆవిడ చనిపోయింది. సో that ISIS was created by George W. Bush war against Iraq. ఇప్పుడు ఇరాక్లో ఇట్లా ఇప్పుడు ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్ లాగానే ఇరాక్లో మర్చిపోయిన సదాం హుసేన్ క్లోజ్ ఫైటింగ్ వాళ్ళందరూ వాళ్ళు బ్రేకప్ అయిపోయి ఐసిస్గా ఫామ్ అయ్యారు వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతుల్లో చనిపోయింది. అతను ఇరాక్ వార్ వెటరన్, ఈ జోకెన్. హీ హాజ్ సీన్ పర్యవసానాలు చూశాడు, యుద్ధంలో పర్యవసానాలు చూశాడు, యుద్ధానంతరం పర్యవసానాలు చూశాడు. ఇది అదే దారిలో వెళ్తుందని చెప్పి నేను కేవలం అతను తన సొంత ఎక్స్పీరియన్స్ల ద్వారానే ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన బ్రేకింగ్ పాయింట్ అయిపోయింది. రాజకీయ లబ్ధి కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రాజకీయ లబ్ధి ఉంటే ఉండొచ్చు కాదు, అది కూడా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను హీఈస్ మోర్ అసోసియేటెడ్ విత్ ద యాంటీ వార్ గ్రూప్ ఆఫ్ మాగా. చెప్పాను కదా ఇందాక, టక్కర్ కార్ల్సన్ అని, క్యాండీస్ ఓవెన్స్ అని, అలాగే నిక్ ఫ్యూంటెస్, వీళ్ళందరూ. సో అండ్ ఇంకొక విషయం కూడా, ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గాబర్డ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీకు వీలైతే ఎడిట్లో వచ్చినప్పుడు చూడండి. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లో కర్ర ఎరగకుండా పాము చావకుండా చెప్తుందని చూసారా. మేము మా ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్కి ఇచ్చాము, ఆయన ఎన్నికయ్యారు, ఆయనదే నిర్ణయం, తుది నిర్ణయం. అంటే మాకేం సంబంధం లేదన్నమాట అనలా. బట్ మీరు చూస్తే వాక్యాల మధ్యలో చూస్తే అదే కనపడుతుంది. మాకేం సంబంధం లేదనకుండా బేసికల్గా మేము ఆయనకి చెప్పాల్సింది చెప్పాము, ఆయన నిర్ణయం తీసుకున్నాడు, మాకేం ప్రమేయం లేదన్నట్టుగా ఉంది. మీరు యూ కెన్ ఇన్సర్ట్ దట్ ట్వీట్ ఫ్రమ్ హర్. ఈ తులసి గాబర్డ్ జోకెంట్ సోమవారం నాడు వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ని కలిసి జేడీ వ్యాన్స్, నేను రాజీనామా చేయబోతున్నాను, నాకు ఇది యుద్ధం నచ్చలేదని. ఇంకోటి, జేడీ వ్యాన్స్ కూడా ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు జేడీ వ్యాన్స్ చూడండి ఏం మాట్లాడలేదన్నాను కదా. ఎందుకు మాట్లాడలేదు జేడీ వ్యాన్స్ అంటే, అతను కూడా యుద్ధానికి వ్యతిరేకం. అది లీక్ చేసి ప్రెస్ ద్వారా వచ్చినాయి. జేడీ వ్యాన్స్ ఈజ్ యాంటీ వార్. తులసి గాబర్డ్ ఇంతకుముందు చాలాసార్లు చెప్తుంది, షీ ఈజ్ యాంటీ వార్ అగేన్స్ట్ ఇరాన్. అండ్ దిస్ గై వాజ్ ఆల్సో అపరెంట్లీ యాంటీ వార్. సో వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నానంటే, వెళ్ళి చీఫ్ ఆఫ్ స్టాఫ్తో మాట్లాడు అంటే మనసు మార్చుకోమని చెప్పాల. చీఫ్ ఆఫ్ స్టాఫ్తో మాట్లాడు, లేకపోతే ట్రంప్తో నైస్గా ఉండు, ఈ రకంగా చెప్పాడు, కానీ మనసు మార్చుకోమని చెప్పాడు. సో ఇప్పుడు స్పెక్యులేషన్ ఏంటంటే, జేడీ వ్యాన్స్ ఒక రకమైన కుట్ర పండుతున్నాడు, ఈ యాంటీ వార్ ఫ్యాక్షన్ ఆఫ్ రిపబ్లికన్స్ అండ్ మాగాని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది there is some evidence. అంటే ప్రొఫెసర్ మోహన్ గారు, ఇప్పుడు జేడీ వాన్స్ ట్రంప్కి గోతులు తీస్తున్నాడు అనుకోవాలా, బ్యాక్ స్టాపింగ్?
స్పెక్యులేషన్ చేయమన్నారు కదా. ఎందుకంటే ఎస్, ఐ థింక్ కొంత జరుగుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడీ వాన్స్ అనేది అందరూ అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా? ఇప్పుడు పరిస్థితులు అవన్నీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడా? అవునండి. ఇప్పుడు డిసెంబర్లో ఒక కన్వెన్షన్ జరిగింది. దాన్ని ఏమంటారంటే ఇది టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అని. ఇంతకుముందు సిప్యాక్ అనేవాళ్ళు. ఆ సిప్యాక్కి వెళ్ళేవాళ్ళు అందరూ రిపబ్లికన్స్ వీళ్ళంతా. ఈ చార్లీ కర్క్ స్థాపించిన సంస్థ పేరు టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ. ఆ సిప్యాక్ ఇప్పుడు ఎవరు వెళ్తలేరు, అందరూ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏకి వెళ్తున్నారు. ఇప్పుడు చార్లీ కర్క్ విడో ఎరికా కర్క్ అది నిర్వహిస్తుంది. ఆ డిసెంబర్లో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏకి వెళ్ళినప్పుడు మాగాలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి జూయిష్ కి సింపథైజర్స్, యాంటీ జూయిష్. ఎరికా కర్క్ ఏమో జూయిష్ సింపథైజర్. అలాగే పేరు బెన్ షపీరో అని అప్పుడు ఉన్నాడు. అతను జూయిష్ సింపథైజర్. యాంటీ జూయిష్ సెంటిమెంట్ టక్కర్ కార్ల్సన్ కూడా ఉన్నాడు. టక్కర్ కార్ల్సన్ వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు అక్కడ. బెన్ షపీరో ఇచ్చాడు స్పీచ్. జేడీ వ్యాన్స్ ఇచ్చాడు. జేడీ వ్యాన్స్ called out some people, but he tried to walk the fine line between Jewish supporters and anti-Jewish supporters. Somehow he managed to get endorsement from both groups. మీరు గోతులు చదువుతాను అన్నదానికి ఇంతకంటే నిదర్శనం జరుగుతుంది. దేర్ ఈజ్ అంటే ప్రొఫెసర్ మోహన్ గారు, ఇప్పుడు తెలుగు రాజకీయాల కన్నా చాలా రసవత్తరంగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ రాజకీయాలు. నేను తెలుగు రాజకీయాలు నేను ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి నేను చెప్పలేను కంపారిజన్. బట్ రెండు చూస్తున్నాం కాబట్టి మాకు అర్థం అవుతుంది. యా ఓకే. అంటే ఇప్పుడు రిపబ్లికన్స్ జనరల్గా రిపబ్లికన్స్ స్టాండ్ ఏంటి ఈ జూయిష్ అంటే ఇజ్రాయిల్ విషయంలో? డెమోక్రాట్ల స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? డెమోక్రాట్లు కొంత జూయిష్ వీటికి యాంటీ ఉంటుంది అనుకుంటాను కదా. లేదు, యాంటీ జూయిష్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు రెండు పక్షాల్లో ఉన్నారండి. ఎక్కువగా డెమోక్రాట్స్ లో ఉంటారు. కానీ జనరల్ గా చూసుకుంటే ఇజ్రాయెల్ లాబీ రెండు పార్టీల మీద గ్రిప్ ఉంది వాళ్ళకి. ఎయిపాక్ అని ఒకటి ఉంటుందండి. ఐ థింక్ ఇట్ ఈస్ యాక్షన్ ఇజ్రాయెల్ అమెరికన్ ఇజ్రాయెల్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఎయిపాక్. అంటే వాళ్ళు ఇద్దరికి ఇస్తూ ఉంటారు డబ్బులు క్యాండిడేట్స్కి. నిన్న ఇలినాయ్లో జరిగినాయి ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో ఎయిపాక్ ఇచ్చేసిన క్యాండిడేట్లు బాగానే, ఐ డోంట్ థింక్ దే వన్ ఆల్ ద candidates they supported, but they did well in the, అది డెమోక్రాటిక్ ప్రైమరీ. అంటే AIPAC supports both parties support Israel and Jewish lobbies. So ఇది వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని లేదు. They have pretty much grip on both parties. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇందాక జేడీ వ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఈ జో కెంట్ కావచ్చు, లేకపోతే మాగాలో రెండు గ్రూపులు, వీటిలన్నింటి గురించి కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు జో కెంట్ రాజీనామాకి ముందు కూడా, అంటే జో కెంట్ మాట్లాడింది ఇప్పుడు అంతా ఇజ్రాయెల్ చేయిస్తోంది, వాళ్ళ ప్రెజర్ తోటి ట్రంప్ తలొగ్గాడు అనేది మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా ట్రంప్ టీంలో ఉన్నవాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇజ్రాయెల్ ఒత్తిడితోటే యుద్ధం జరుగుతుందని గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. దాన్ని ట్రంప్ ఖండించాడు. ఇది నేనే చెప్పాను, నేను చెప్పడం వల్లే యుద్ధం జరుగుతుందని. అంటే ఏం జరుగుతుంది ఆ చుట్టూ? అంటే రెండు నేరేషను, యుఎస్ నేరేషన్ మారుతోంది కదా. అంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళలో ప్రముఖుల్లో మీరు చెప్పింది ఎట్లా, అది కూడా డైరెక్ట్గా చెప్పలేదండి. మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒక వ్యాఖ్య చేశాడు. యుద్ధం అయిన మరుసటి రోజో రెండో రోజో ఏదో చెప్పాడు. ఏమన్నాడు, ఎందుకు యుద్ధానికి వెళ్ళారంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేయబోతోంది. అప్పుడు ఇజ్రాయెల్ మీద రిటాలియేట్ చేయటమే కాదు, మన మీద కూడా రిటాలియేట్ చేస్తుంది. అందుకని చెప్పి మేమే ముందెళ్ళామన్నా. అదేం వాదన అంటే, ఇజ్రాయెల్ కోసం యుద్ధానికి వెళ్ళినట్టే కదా. అది ఒప్పుకున్నాడు. అది ఏంటి మీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎలా చెప్తాడని చెప్పి ట్రంప్ని అడిగితే, అదే రోజు మర్నాడు అడిగితే, అదేం కాదు, నేనే వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను, ఇజ్రాయెల్ ఒత్తిడి కాదు అని. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెతన్యాహు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాడు. అయితే యుద్ధానికి ముందు కూడా ఇక్కడికి వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ఏదో ప్రసంగం చేశాడు. సో హీ వాజ్ లాబింగ్ ఫర్ దిస్ ఫర్ ఎ వైల్, నెతన్యాహు.
అది మార్కో రిబియోకి తప్ప ఇంకెవరు ఆ రకంగా ఇజ్రాయెల్ పేరు అంటే ప్రముఖులు డైరెక్ట్గా ఎత్తినట్టు లేరు. కానీ ఇది డెమోక్రాటిక్ పార్టీ కానీ మిగతా వాళ్ళందరికీ తెలిసిన సత్యమే. ఈవెన్ ప్రెస్ వాజ్ సేయింగ్ ఇజ్రాయెల్ హ్యాస్ సో మచ్ పుష్ బిహైండ్ దిస్. ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రొఫెసర్ మోహన్ గారు. మోహన్ గారు చెప్తున్న దాని ప్రకారం ఈ ఇరాన్ మీద దాడి విషయంలో, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వారి విషయంలో యుఎస్ రెండు గ్రూపులుగా చీలిపోయింది. అది ట్రంప్ సొంత టీంలో కావచ్చు, లేకపోతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే టీంలో కావచ్చు, రెండు గ్రూపులుగా చీలిపోయింది. యుద్ధం విషయంలో చాలామంది డిఫరెంట్ వాదనలు అక్కడ వినిపిస్తున్నాయి అనేది ప్రొఫెసర్ మోహన్ గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.